హాయ్ గైస్, ఇంకా అరుణాచలానికి అయితే మేము మార్నింగ్ 8 o'clockకి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు చూస్తున్న ప్లేస్ హొసూరు. ఇది కర్ణాటకకి చెన్నైకి బోర్డర్లో ఉంటుంది. ఇది చాలా పెద్ద సిటీ. ఇంకా బెంగళూరు టు అరుణాచలం వెళ్ళే హైవేలో మనకి మురుగన్ ఇడ్లీ అనే రెస్టారెంట్ ఉంటుందని షార్ట్స్లో చూసాము. సో ఇంకా అక్కడికి వెళ్ళి ట్రై చేద్దాం అనుకున్నాము. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇడ్లీస్ దొరుకుతాయి. లైక్ గీ పొడి ఇడ్లీ, కర్రీ లీఫ్ ఇడ్లీ, గార్లిక్ ఇడ్లీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇడ్లీస్ ఉన్నాయి. సో టేస్ట్ కూడా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే కనుక ట్రై చేయండి. ఇంకా వెళ్తున్న వేలో మాకు చింతకాయ చెట్లు కనిపించాయి. లైక్ 3 to 4 kilometers వరుసగా చింతకాయ చెట్లు ఉన్నాయి. ఇంకా ఫుల్గా చింతకాయలు కూడా ఉన్నాయి, మనకి చేతికి అందేలా కూడా ఉన్నాయి. సో ఇంకా ఆపి అవి కలెక్ట్ చేసుకున్నాము. అయితే తిరువనమలై రీచ్ అవ్వడానికి 5 hours పట్టింది. బెంగళూరులోనే ట్రాఫిక్ వల్ల 2 hours పట్టేసింది. సో ఇప్పుడు మీరు చూస్తుంది తిరువనమలై. ఇంక ఇక్కడ మేము హోటల్ అయితే ముందుగా ఏం బుక్ చేసుకోలేదు. ఇంకా నియర్ బై హోటల్స్ అని గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేస్తే కనుక మాకు చాలా హోటల్స్ చూపించాయి. అందులో ఎక్కువ రివ్యూ రమణ టవర్స్ హోటల్కి ఉంది. సో మేము ఇంకా అదే ప్రిఫర్ చేసాము. సో మనకి ఇక్కడ నుంచి టెంపుల్ యొక్క మెయిన్ గోపురం కనిపిస్తుంది. మనకి ట్రాఫిక్ పోలీస్ అయితే వస్తున్నారు ఇక్కడ కారు ఆపకూడదని. ఇంకా రమణ టవర్స్ హోటల్కి వెళ్ళిపోదాము. రివ్యూస్ ఉన్నట్టే రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. సో మీరు ఎప్పుడైనా వెళ్తే కనుక రమణ టవర్స్ హోటల్కి మాత్రం వెళ్ళండి. ఇంకా మనకి అక్కడ అంతగా ఏమీ హోటల్స్ నియర్ బై మనకు కనిపించలేదు. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంది. మనకి పర్ నైట్ 3,500 కాస్ట్ చేశారు. సో హోటల్ రమణ టవర్స్కి మనం రీచ్ అయిపోయాము. హోటల్ మాత్రం బాగుంది. సో రివ్యూస్ చెప్పినట్టే మనకి రూమ్స్ అవి చాలా నీట్గా క్లీన్గా కూడా ఉన్నాయి. రెస్టారెంట్ కూడా మనకి అక్కడే ఉన్నది కాబట్టి మనకి ఫుడ్కి కూడా ప్రాబ్లం అవ్వదు. కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు.
రెస్ట్ అయితే తీసుకొని ఫ్రెష్ అయ్యి అదే రోజు నైట్ గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అయిపోయాము. भीषणकटु भाषणयम किङ्किरपटली कृतताडन परिपीडन मरणागम समयगे उमया सह మేము 6 కిలోమీటర్స్ అయితే నడిచాము. పిల్లలైతే నడవలేకపోయారు. జియా అయితే ఇంకా ఏడవడం మొదలుపెట్టింది. సో ఇంకా అక్కడి నుంచి మేము ఆటో అయితే మాట్లాడుకున్నాము. గిరి ప్రదక్షిణ వేలో మనకి 8 లింగాల గుడులు మనకి దర్శనం ఇస్తాయి. సో మనం ప్రతి లింగాన్ని దర్శనం చేసుకుంటూ ఈ ప్రదక్షిణ ముగిస్తారు. శివశంకర హర మే హర దురితం. అష్టలింగములు అవి ఇంద్రలింగము, అగ్నిలింగము, యమలింగము, నిరుతిలింగము, సూర్యలింగము, వాయులింగము, కుబేరుడు లింగము మరియు చివరికి ఈశాన్య లింగములతో మనం అష్టలింగములని దర్శించుకుంటాము. హసదింద్రియ విషయోదయ సుఖ సాత్కృత సుకృతే పరదూషణ పరిమోక్షణ కృత పాతక వికృతే శమనానన భవకానన నిరతేర్దేర్భవ శరణం శివశంకర శివశంకర హర మే హర దురితం. विषयाभिधबडी शायुध पिशितायित सुखतो मकरायित गति संश्रुति कृत साहस विपदम् परमालय परिपालय परितापित मनिषम् शिवशंकर शिवशंकर हर मे हर दुरितम्. दयिता मम दुहिता मम जननी मम जनको मम कल्पितमति सन्तति मरुभूमिषु निरतम् गिरिजा सखजनिता सुखवसतिं कुरु सुखिनम् शिवशंकर शिवशंकर हर मे हर दुरितम्. जनिनाशन मृति मोचन शिव पूजन निरते अभितो न दृशमिदमीदृशमहमावह इतिहा गजकच्छप जनितश्रम विमलीकुरु सुमतिम् शिवशंकर शिवशंकर हर मे हर दुरितम्.